వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి. అవును, అక్కడ కాపలా ప్రవీణ్ గారు అనే ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ రాయలసీమ, వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్ళి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు అంట, నా కొడక కాల్చి పారేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే, ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పారేయడానిక? ఏమన్నా కాల్చి పారేయడానికి సిగరెట్టా? కాల్చి పారేయడానికి ఇది చుట్టా? ప్రాణం సార్. డిఎస్పీ గారు, ప్రాణం ఎట్ట కాలుస్తావా? నాకు అర్థం కాలేదు. నా కొడక కాల్చి పారేస్తావు అంటున్నావు నువ్వు. ఒక పౌరుణ్ణి పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా? ఎప్పుడు కాల్చాలి? ఏ పరిస్థితుల్లో కాల్చాలి? ప్రాణాపాయ పరిస్థితుల్లో కాల్చాలి. కాల్చి పారేస్తాడంట. వైసీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు. ప్రవీణ్ ఏమో లోపల కూర్చున్నాడు, బయట ఏమో గేట్లు తాళాలు వేశారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలయ్యా నాయన? నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. మరోసారి చెబుతున్నా, ఈ దుర్మార్గానికి రా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు, ప్రతిఫలం కూడా అనుభవించక తప్పదు.